నమస్కారం అండి అందరికీ. నా పేరు శివరాజ్ కుమార్. నేను ఇక్కడ జైరాబాద్లోని హుగ్గెల్లి గ్రామంలో ఒక రైతు ఫీల్డ్లో వీసనరీ స్ప్రే చేయడం జరిగింది. అయితే ఇక్కడ రైతు ఫీల్డ్లో చాలా వైరస్ అనేది సంక్రమించిందన్నమాట. అయితే మనం వీసనరీ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, క్యూర్ అయిందా లేదా అని రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరన్నా? కృష్ణ నా పేరు. ఊరు? జైరాబాద్ మండలం? జైరాబాద్ సంగారెడ్డి డిస్టిక్. మీరు VC100 డోస్ ఎంత తీసుకున్నారు? లీటర్కు 5 గ్రామ్స్. 5 గ్రామ్స్ VC100. ఇంకా దాని కాంబినేషన్ ఎసిటా 0.5 గ్రామ్స్, అంటే హాఫ్ గ్రాము పర్ లీటర్. మీరు ఈ VC100 అనేది ఎన్నిసార్లు స్ప్రే చేసినారు? 3 టైమ్స్ చేసినాము. అంటే ఎన్ని రోజుల గ్యాప్లో? 5 డేస్కి ఒకసారి. 5 డేస్కి ఒకసారి చేసినారు. ఓకే అన్న, మనము VC100ని స్ప్రేయింగ్ చేసినాము. దాంతోపాటు నేను మీతో డ్రెంచింగ్ కూడా చేయించిన. డ్రెంచింగ్ అనేది ఎందుకు చేయించిన అంటే, ఇప్పుడు దీనికి వైరస్ వచ్చింది. ఈ వైరస్ రావడం వల్ల ఏమవుతుందంటే దీని లోపల ఉన్న రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. అది లైట్నే కానీ వాటర్నే కానీ దేన్ని కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. సో మనము దీనికి మందునివ్వాలంటే అది రూట్ల ద్వారా వెళ్ళాలి, వేర్ల ద్వారా. సో మనం కింద కానీ డ్రెంచింగ్ చేసినట్టయితే అది వేర్ల ద్వారా లోపల నుండి గట్టిగా అవుతుంది మొక్క. దాని ద్వారా దీనికి మందు అనేది అంది, ఇది అనేది నీట్గా అవుతుంది అన్నమాట. ఓకేనా, దీనివల్లనే మనం డ్రెంచింగ్ చేయడం జరిగింది. ఓకే అన్న, మీరు VC100 వాడక ముందు ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉండే? ఇంతకుముందు ఆకుల మీద వైరస్ అనేది ఉంటుండే. ఇట్లా ఇప్పుడు కొట్టిన తర్వాతనేమో నీట్గా వస్తున్నాయి ఆకులు నీట్గా వస్తున్నాయి, వైరస్ లేకుండా వస్తున్నాయి. ఓకే, మనం VC100 వాడినాక ప్లాంట్స్ రికవర్ అయ్యాయి అన్నారు కదా, మీరు మొక్కల్ని చూపించగలుగుతారా? చూపించండి అన్న. ముందు ఇట్లా ఉంటుండే, ఇది మొత్తం ఇది ఆగిపోయినాడు చెట్టు మొత్తం గ్రోత్ ఆగిపోయింది ముందు. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ వస్తుంది ఆకులు. ముందైతే మొత్తం గ్రోత్ వైరస్ వల్ల గ్రోత్ అనేది ఆగిపోయింది. ఆకులు ఫ్రెష్ వస్తుంది. ఓకే, మన VC100 3 డోసులు కొట్టిన తర్వాత ఆకులు అనేవి నీట్గా వస్తున్నాయి. ఇక్కడ మనం ఇంకో చెట్టు కూడా తీసుకోవచ్చు. చూపించాను అన్న, ఈ స్టేజ్ ఉండే ఇది మొత్తం వైరస్ అనేది వచ్చి గ్రోత్ అంతా ఆగిపోయిన ఉండే ఇది. కానీ ఇప్పుడు వచ్చే ఆకులు మాత్రం సూపర్ వస్తున్నాయి నీట్గా. ఈ వైరస్ అనేది మొత్తం క్యూర్ అయిపోతుంది. ఓకే అన్న, ఇంకో చెట్టు చూపించండి అన్న, రికవర్ అయింది. దీనికి కూడా మొత్తం వైరస్ వచ్చిందా? వాడిపోయిన ఉండే ఆకులు చెట్టు ఫ్రెష్ వస్తుంది. ఇది నీట్గా వస్తుంది ఆకు ఇదంతా. ఇది మొత్తం ఈ పరిస్థితి ఉండే ముందు ఇట్లా. ఓకే అన్న, మీరు VC100 వాడారు కదా, రిజల్ట్ ఎలా అనిపించింది? బాగుంది రిజల్ట్. అంటే మీకు జెన్యున్గా చెప్పండి, మీకు ఏమనిపించింది అని. బాగుందన్న, కొత్త ఆకులు అంతా గ్రోత్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మరి వేరే రైతులు ఉంటారు ఇదే వైరస్ సమస్యతో బాధపడేటాళ్ళు, వాళ్ళని వాడమని చెప్తారా మీరు? మంచిగా వాడుకోవచ్చు. ఏమన్నా మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ అనిపించిందా అండి ఫీల్డ్లో? ఏమన్నా ఆకులు మాడిపోవడం కానీ రాలడం కానీ ఏమన్నా జరిగిందా? ఏం ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు, రైతులకి వాడుకోమని చెప్తారు. ఓకే ఓకే అన్న, ఇప్పుడు మన మార్కెట్లో మన VC100 అనేది డూప్లికేట్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు మోసపోకుండా ఒరిజినల్గా ఎలా గుర్తుపట్టాలో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చక్రం గుర్తు చూస్తున్నారా? ఈ గుర్తు మన VC100ది ఒరిజినల్ లోగో, బెర్రిసన్ అగ్రోసెన్స్ కంపెనీది. ఇంకోటి ఇక్కడ పేరు తీసుకోండి, ఇక్కడ బెర్రిసన్ అని ఉంటుంది. ఓన్లీ బెర్రిసన్ అని ఉంటే మాత్రమే ఇది ఒరిజినల్. ఇది ఒక పేరు ఒకటి చూసుకోవాలి, ఇంకోటి ఇది లోగో వేరేది ఉన్నా పేరు వేరేది ఉన్నా అది ఒరిజినల్ VC100 కాదు, అది డూప్లికేట్ ప్రోడక్ట్. దీనివల్ల మీకు అవగాహన ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మన VC100 అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఇండియా మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా మీకు దగ్గరలోని రిటైలర్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక అవైలబుల్ లేకుంటే మేము కింద నంబర్ మెన్షన్ చేస్తాము. ఈ నెంబర్కి కాల్ చేసినా మీకు VC100 అవైలబుల్ అయిపోతుంది. తర్వాత కింద మేము లింక్ కూడా ఇస్తాము ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ది, దాని ద్వారా కూడా మీరు VC100ని ఆర్డర్ చేసుకోవచ్చు.